హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సండే అంటే కొంచెం లేజీగానే ఉంది. మార్నింగ్ లేచిన వెంటనే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని కొద్దిగా ఆలోచించి, సరే కొంచెం ఫాస్ట్గా అయిపోయేది ఏదైనా ఉందంటే అది టమాటో రైస్. అందుకనే ఈరోజు టమాటో రైస్ చేసేసాను. దానికోసం నేను ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా అన్నీ తీసుకుని ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా దినుసులు అలాగే జీడిపప్పులు కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోగానే ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఫ్రై అవ్వగానే కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసేసుకోవడమే. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మిల్ మేకర్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ కూడా వేసేసుకుని ఈ టమాటాలు మిశ్రమం అంతా రైస్కి పట్టేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత రైస్కి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. కుక్కర్ 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ తీసేసుకున్నాను. అంతేనండి, టమాటో రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్లో ఈ వేడికి స్టవ్ దగ్గర ఉండి అవి ఇవి దోశలు, ఇడ్లీ చేయాలంటే లేట్ అయిపోతుంది అనేసి ఇలా ఫాస్ట్గా అయిపోయేలా చేసేసుకున్నాను.